అందమంతా అమ్మాయి బయట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకున్నామా? గుణవతి. పూర్వం కాంచీపురంలో శక్తిసారుడనే వైశ్య యువకుడొకడు ఉండేవాడు. తండ్రి తాతల నుంచి వస్తున్న వర్తక వ్యాపారాల్లో అతను లక్షల కొద్ది ధనం సంపాదించాడు. 20 ఏళ్ళేట అతనికి పెళ్ళాడాలనిపించింది. భార్య గుణాలే గృహస్థుకు ప్రియాన్ని హితాన్ని చేకూరుస్తాయి అని అతను పెద్దల ద్వారా విన్నాడు. కావటం చేత సద్గుణవతి అయిన భార్యను పెళ్ళాడ నిశ్చయించుకున్నాడు. అందుచేత తనకు తగిన కన్యను తానే వెతుక్కునే ఉద్దేశ్యంతో అతను దేశాల మీద బయలుదేరాడు. శక్తిసారుడికి సాముద్రికం తెలుసును. సాముద్రికం చెప్పే నిష మీద అతను ఎంతో మంది కన్యల చేతులు చూశాడు. మంచి లక్షణాలు గల పిల్లగా కనిపించిన కన్యలకు అతను ఒక చిన్న పరీక్ష పెట్టేవాడు. అతను ఈ ప్రయాణంలో తన వెంట 2 సేర్ల వడ్లు తీసుకువెళ్ళాడు. ఆ వడ్లను తనకు నచ్చినట్లు కనబడిన పిల్లకిచ్చి, అమ్మాయి, ఈ వడ్లతో నాకీ పూట భోజనం వండి పెడతావా అని అడిగేవాడు. ఈ మాటని కొందరు అతన్ని చూసి వెర్రివాడన్నట్లుగా నవ్వారు. మరికొందరు ఆశ్చర్యపడి అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు. కానీ ఒక్కరు కూడా ఆ పని చెయ్యలేకపోయారు. ఇలా కన్యలను చూసుకుంటూ వెళ్ళగా అతనికి ఒకనాడు కావేరీ తీరాన ఒక కుటీరంలో గుణవతి అనే ఒక పిల్ల, ఆమెను సాగుతున్న ఒక వృద్ధురాలు కనిపించారు. వారు నిరుపేదలు. శక్తిసారుడు గుణవతి చెయ్యి చూసి ఆమెలో మంచి లక్షణాలుండటం గమనించి, అమ్మాయి, నా దగ్గర వడ్లున్నాయి, వాటితో నాకీ పూట భోజనం వండి పెడతావా అని అందరినీ అడిగినట్లే ఆమెను కూడా అడిగాడు. గుణవతి ఈ మాట విని నవ్వనూ లేదు, ఆశ్చర్యపడనూ లేదు. ఆమె అతను కోరినట్లుగా ఆ వడ్లతో భోజనం చేసి పెట్టడానికి ఒప్పుకుంది. ఆమె వడ్లు తీసుకుని తడిపి ఆరబెట్టి దంచి చెరిగి ఊక తీసింది. ఆ ఊకను అవ్వకిచ్చి, దీన్ని బంగారు పనివాళ్లకు అమ్మి ఆ డబ్బులతో పచ్చివి అదే ఎండువి కాని కట్టెలు, ఉసిరిపప్పు పట్టుకురా అన్నది. అవ్వ అలాగే చేసింది. గుణవతి బియ్యం కడిగి పొయ్యి వెలిగించి ఎసురు పెట్టింది. బియ్యం చెమరగానే వాచి గంజ తీసి అందులో కొంచెం ఉప్పు వేసి ఉసిరిపప్పు నూరి ముద్ద చేసి శక్తిసారుడికిస్తూ, ఈ ముద్ద నోట్లో వేసుకుని ఈ గంజి తాగండి, తరువాత కాసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి వచ్చారంటే భోజనం పెడతాను అన్నది. అన్నం తాగానే గుణవతి కొన్ని కట్టెలు ఆపి బొగ్గులు తీసి వాటిని అవ్వకిచ్చి, వీటిని కూడా ఎవరికైనా ఇచ్చి కాస్త ఆకుకూర మజ్జిగ పట్టుకురా అన్నది. అవ్వకిచ్చిన ఆకుకూర వండి భోజనాల వేళ దాటకుండానే గుణవతి అతనిని స్నానం చేసి రమ్మంది. శక్తిసారుడు స్నానం చేసి వచ్చి కూర మజ్జిగతో సహా కడుపు నిండా భోజనం చేశాడు. అతనికి గుణవతి పొదుపు యుక్తి చూసి చాలా సంతోషమైంది. ఆమెకు తన అసలు వృత్తాంతం చెప్పేసి తనను పెళ్ళాడవలసిందిగా కోరాడు. గుణవతి ఒప్పుకుంది. అతను ఆమెను తన ఊరికి తీసుకుపోయి పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు. విన్నారు కదా. రేపు నుండి ఇంకొక మంచి కథతో